హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐఎన్పి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి 9,712 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లుగా మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి పోస్టుల వారీగా మనకి నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ 9,712 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ మరియు లాటరల్ ఎంట్రీ కింద భర్తీ చేయబోతున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 442 పోస్టులు, లాటరల్ ఎంట్రీ కింద 295 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎనాటమీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫిజియాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మకాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ప్యాథాలజీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మైక్రోబయాలజీ అనే డిపార్ట్మెంట్ల వారీగా మనకి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందినటువంటి ఎండి, ఎంఎస్, ఎండిఎస్, డిఎం, ఎంసిహెచ్, డిఎన్బి ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఏవైతే స్పెషలైజేషన్స్ ఉన్నాయో అంటే ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ వీటిల్లో ఈ కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పే స్కేల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ జీవో నెంబర్ 60 మరియు 61లో పేర్కొన్న విధంగానే ఇందులో 3 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్లో కన్సోలిడేట్ పేడ్ కింద 70,000 రూపాయలు అనేది చెల్లించడం జరుగుతుంది. అయితే ఈ కన్సోలిడేట్ పే అనేది 3 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్లో ఇస్తారు. 3 సంవత్సరాల ప్రొబేషనరీ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత 92,000 వరకు కూడా మనకి శాలరీ అయితే ఉంటుంది. ఇదంతా కూడా 7th యూజీసీ పే స్కేల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఇంకోటి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ని గవర్నమెంట్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. ఈ 3 years ప్రొబేషనరీ పీరియడ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి 15% ఎన్పిఏ బేసిక్ పే కూడా ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. దీంతో పాటుగా ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 42 years వరకు కూడా ఏజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 47 yearsగా మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 yearsగా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ డేట్ ఆఫ్ ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం చూసుకున్నట్లయితే ఓసీ క్యాండిడేట్స్కి అయితే 42 years అని చెప్పాం కదా, అది June 1, 2020 నాటికి కంప్లీట్ అయి ఉండకూడదు. అదేవిధంగా ఎప్పటి నుంచి అంటే June 1, 1978 నుంచి లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 47 years అని చెప్పడం జరిగింది కదా, ఇది కూడా June 1, 2020 నుంచి అనేది క్రాస్ చేయకూడదు. ఈ 47 years అదేవిధంగా 1973 6వ నెల 1 ముందరితే జన్మించి ఉండకూడదు. ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 50 years అనేది మెన్షన్ చేశారు. అయితే అవి కూడా మనకి June 1, 2020 అదేవిధంగా June 1, 1970 కంటే ముందు జన్మించి ఉండకూడదు. రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఏపీ గవర్నమెంట్ యొక్క రూల్ ఆఫ్ రిజర్వేషన్స్కు అనుగుణంగా ఈ రిక్రూట్మెంట్ అనేది భర్తీ చేయడం జరుగుతుంది. లోకల్ క్యాండిడేట్కి సంబంధించినటువంటి డెఫినేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్స్ ఎవరైతే హూ బిలాంగ్ టు ఏపీ ఓన్లీ నీడ్ టు అప్లై అని చెప్పడం జరిగింది. సో టీఎస్ ఫర్ ఎవరైనా ఉంటే అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇవ్వలేదు. లోకల్ క్యాండిడేట్స్ హూ స్టడీడ్ ఫ్రమ్ 4th class to 10th class ఇన్ ద స్టేట్ ఆఫ్ ఏపీ అండ్ క్యాండిడేట్స్ who migrate to any part of AP from the state of Telangana within a period of 3 years from 2nd June 2014 అంటే 4 నుంచి 10వ తరగతి వరకు ఎవరైతే ఏపీలో చదువుకుంటారో వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ తెలంగాణలో కూడా చదువుకున్నట్లయితే 2014 June 2 నుంచి 3 సంవత్సరాలలోపు ఎవరైతే ఏపీకి మైగ్రేట్ అవుతారో వాళ్ళని లోకల్ క్యాండిడేట్స్గా పరిగణిస్తామని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ అనేది http//
dme.ap.nic.in అనే వెబ్సైట్ నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హ్యాస్ టు లాగిన్ టు డిఎంఈ అఫీషియల్ వెబ్సైట్, అంటే ఫస్ట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా he or she has to read the notification and fill all the columns by following the instructions given in the software. Instruction sheets are enclosed అని కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చదువుకొని ఫిలప్ చేయమంటున్నారు అప్లికేషను. అయితే దీనికి సంబంధించినటువంటి ఫీజు అనేది మనం చూసుకున్నట్లయితే ఎవరైతే బీసీ మరియు ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1500 అనేది ఫీజుగా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మాత్రం 1000 రూపీస్గా ఫీజు అనేది మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఫీజు అనేది ఆన్లైన్ పేమెంట్లో పే చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నేమ్ అనేది ఏపీడిఎంఏగా మెన్షన్ చేశారు. త్రూ ఎస్బీఐ కలెక్టర్ ద్వారా మనం పేమెంట్ అనేది చేయాలి. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా ఇక్కడ యూఆర్ఎల్ లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించినటువంటి అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అంటే 6/19/2020 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అనేది 7/18/2020 సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే సర్టిఫికెట్స్ అనేవి ఏవేవి అప్లోడ్ చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. దీంతో పాటుగా సిగ్నేచర్, ఎస్ఎస్సి సర్టిఫికెట్ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్గా ప్రూఫ్గా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికెట్ ఫ్రమ్ 4th to 10th అండ్ ఇంటర్మీడియట్ అనేది లోకల్ క్యాండిడేట్స్గా పరిగణించాలంటే వాటిని అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఆఫ్ పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ లేదా డిఎన్బి డిగ్రీ విత్ ఏపీ మెడికల్ కౌన్సిల్ అవి కూడా అప్లోడ్ చేయాలి. దీంతో పాటుగా మార్క్ లిస్ట్స్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి లేదా ఎంఎస్ వీటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాలి. కాపీ ఆఫ్ ద డిగ్రీ సర్టిఫికెట్స్ అంటే ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎండి, ఎంఎస్, ఎండిఎస్, డిఎన్బి, సూపర్ స్పెషాలిటీ, డిఎన్, M.Ch, డిఎన్బి, అదర్స్ అంటే ఎంఎస్సి, పిహెచ్డి, ఎండిఎస్, డిఎస్సి డిగ్రీ సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. దీంతో పాటుగా లేటెస్ట్ ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎస్ఆర్ కంప్లీషన్ సర్టిఫికెట్, దీంతో పాటుగా డిజబిలిటీ సర్టిఫికెట్ ఎవరికైతే రిజర్వేషన్ కావాలో దాని అండర్లో మెడికల్ బోర్డ్ సర్టిఫికెట్ అనేది డిజబిలిటీ సర్టిఫికెట్కి సంబంధించి అప్లోడ్ చేయాలి. ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది స్కాన్ చేసినటువంటి దాన్ని. దీంతో పాటుగా వీటన్నింటి యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా మెన్షన్ చేశారు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది చూసుకున్నట్లయితే ద ప్రొవిజనల్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ ఆర్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బీ డిస్ప్లేడ్ ఇన్ ద డిఎంఈ వెబ్సైట్ అలాంగ్ విత్ ద మెరిట్ స్కోర్ బై దెమ్. అంటే మెరిట్ లిస్ట్ అనేది ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్ మొత్తం అందరిది కూడా ఈ డిఎంఈ వెబ్సైట్లో మనం ఎలిజిబుల్ వాళ్ళు అక్కడ ఉంచుతామని కూడా చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే 100 మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ 100 మార్కుల్లో కూడా 75 మార్కులు అనేవి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అంటే పీజీ డిగ్రీ లేదా సూపర్ స్పెషాలిటీ ఎగ్జామినేషన్ దానికి 75 మార్కులు అయితే కేటాయిస్తారు. ఎవరైతే weightage for number of years since passing qualification exam is up to 10 marks at the rate 1 mark per PG super specialty completed a year. అంటే ఎవరైతే ఈ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అయ్యిందో అన్ని సంవత్సరాలకి కూడా ప్రతి సంవత్సరానికి కూడా 1 మార్క్ అనేది వెయిటేజ్ ఇస్తారు. అయితే మ్యాక్సిమం అనేవి 10 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెయిటేజ్ ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసి ఉంటారో వాళ్ళకి 15 మార్క్స్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ప్రతి 6 నెలలకి కూడా ట్రైబల్ ఏరియాలో పనిచేసి ఉన్నట్లయితే 2.5 మార్కులు, అదేవిధంగా రూరల్ ఏరియాస్లో పనిచేసి ఉంటే ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు, అంతేకాకుండా అర్బన్ ఏరియాలో అంటే పట్టణ ప్రాంతాల్లో పనిచేసినట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అనేది కేటాయించడం జరుగుతుంది. 5 మార్క్స్ వెయిటేజ్ టు ద క్యాండిడేట్స్ ఇన్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ who have completed PG or super specialty from central institutions అని కూడా మెన్షన్ చేశారు. అంటే ఎవరైతే సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకి 5 మార్క్స్ అనేది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేర్ విల్ బి నో ఇంటర్వ్యూ మార్క్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎటువంటి ఇంటర్వ్యూ మార్క్స్ కూడా ఉండవు. అంటే మొత్తంగా కూడా ఇక్కడ మనకి ఈ వెయిటేజ్ అనేది బేస్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి అనుగుణంగానే సెలక్షన్ ప్రాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే క్యాస్ట్ వైజ్, రిజర్వేషన్ వైజ్
వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మీకు ఏవైతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నాయో వాటి యొక్క డీటెయిల్స్ ఎందుకు చెప్పానంటే, చాలామందికి దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. బట్ మనకి మిగతా పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే దానికోసం కొంత క్లారిటీ వస్తుంది అనే దాంతో మీకైతే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ప్రతి వీడియో కూడా అప్డేట్ ఇస్తానని చెప్పాను కనుక నేను ప్రతి జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను చెప్పడం జరుగుతుందనేసి అందులో భాగంగానే ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.